శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, శ్రీరామ్ సాగర్, కడెం, తాలిపేరు, స్వర్ణ, మూసి ఇట్లా బొచ్చెడు ప్రాజెక్టులున్నాయి. బగ్గ వరదొస్తే గేట్లు ఎత్తినప్పుడు దించినప్పుడు తప్ప పెద్దగా వార్తలకి రావు. ఏండ్లకేండ్లైనా బంద వస్తున్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక కట్టిన గీ ప్రాజెక్ట్ అయితే దినాం వార్తలకి వస్తుందబ్బా. కట్టిన కొత్తలో ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పుకున్నోళ్ళు కుంగిన తర్వాత సప్పుడు లేదు. సరే, ఇంతకు అసలు ముచ్చటేందో చూద్దాం పండ్రి. ఓ దిక్కు కేసు మీద సిబిఐ నజరేసినయాల కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రిపేర్ చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. మేడిగడ్డ, సొందిల్ల, అన్నారము 3 బ్యారేజీలు డేంజర్ ఉన్నాయి కదా, కొత్త డిజైన్ల తోటి కాయిషున్నోళ్ళు ముంగటికి రావాలని కంపెనీలను కోరింది. 15 తారీఖు దాకానే టైము. నీళ్లున్నప్పుడు చేయవలసిన పరీక్షలు చేసిరట. ఇక వరద తగ్గినాక మళ్ళొక మల్క మట్టిని టెస్ట్ చేస్తారట. ఇదంతా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టే నడుస్తుంది. అంటే దేశంలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను చెకింగ్ చేసి ఎట్లనో చెప్పే సీనియర్ ఇంజనీర్లు, ఆఫీసర్లు ఉండే సంఘము. మరిగీ కాంట్రాక్ట్ ఎవరికి వస్తుందో, రిపేర్లు ఎప్పటికాంచెల్లి చాలు చేస్తారో, ఎంత ఖర్చు అవుతుందో గానీ కాళేశ్వరం కథ మళ్ళొక పారి చెప్పుకోవాల్సిందే. 1,00,000 కోట్లు పెట్టి డిజైన్లు మార్చి కట్టవలసిన జాగాలు మార్చి ఆత్రమాత్రం కడితే 3 ఏళ్లకే ఆగమాగం అయ్యింది. బీఆర్ఎస్ ఏలువల్లు ఉండగానే మేడిగడ్డ పిల్లరు పక్కున వలిగింది, అన్నారం బొంగలు పడ్డది, సుందిల్ల డేంజర్ ఉన్నది. వాళ్ళు ఎలక్షన్ బిజీలుండి పట్టించుకోకుంటే వీళ్ళు వచ్చినాక స్టేట్ విజిలెన్స్ సెంటర్ వల్ల ఎన్డీఎస్ఏ జస్టిస్ ఘోష్ కమిషన్ తోటి ఎంక్వైరీలు చేపిస్తే ఎన్నో బాగోతాలు బయటపడ్డాయి. మొత్తం లాపరవా చేసిరు. అప్పటి సీఎం గారే కారణమని తేలే వరకు ఆయనతో యాక్షన్ గిన తీసుకోగలరని ముందే హైకోర్టుకు పోయిరు బీఆర్ఎస్ పెద్దలు. అసెంబ్లీలో చర్చలు చేసి కేసును సిబిఐకి ఇస్తే మొన్ననే అలా పని చాలా అయ్యింది. ఆఖరికి ఏమైతుందో గానీ పబ్లిక్ పైసలతోటి కట్టిన ప్రాజెక్టు పడవ పెట్టద్దు కదా మరి. అందుకే అన్ని జాగ్రత్తలతోటి రిపేర్లు చేయబోతున్నారు ఇక.